మనం ఎవరిని తప్పనము. హిందువు అనేవాడు ఎందుకు గొప్పోడైతాడు తెలుసా? హిందువు ఒక విషపురుగులో కూడా దైవత్వాన్ని చూస్తాడు. పాము, సర్పం అనేది ఒక విషపురుగు. అది కరిస్తే సెకండ్‌లో చచ్చిపోతాం. కరిస్తే చచ్చిపోతాము అని తెలిసి కూడా, విష ప్రాణి అని తెలిసి కూడా దానికి పూజ చేస్తున్నాడంటే ఎంత గొప్ప సానుభూతి కలిగిన వాడు. అందుకు సాటి మనిషిలో దైవత్వం చూడలేనటువంటి అధముడు కాదు, మూర్ఖుడు కాడు హిందువు అనేవాడు. మన బ్లడ్ ఎటువంటిదంటే, ఈ ఆర్యవర్తమునందు, ఈ భరతఖండమునందు మన ఉత్పాదన ఎట్లా జరిగిందంటే, ఇక్కడ ప్రవహించేటటువంటి నదుల యొక్క పవర్ మన జీవనాడులో ఉంది. ఈ జలము ప్రపంచంలో ఎక్కడ ఏ నదులతో కూడా కంపేర్ కాదు. అంత గొప్ప జలము తాగి పుట్టింది మన రక్తం. అసలు మనలాంటి గొప్ప మేధావి, మనలాంటి గొప్ప సైంటిస్ట్, మనలాంటి ఒక ఉదాత్తమైన వ్యక్తి ఈ బ్రహ్మాండంలో దొరకడు అనుకోవాలి నాకు తెలిసినంత వరకు. అటువంటిది మనం వేరే వాళ్ళని విమర్శిస్తామా? పొదువోనోడు దేని గురించి అన్నా ఆలోచన చేస్తాడు. పని పాట లేని పనికిరానోడన్నా దేని గురించి అన్నా ఆలోచన చేస్తాడు. అసలు మనకేం తక్కువైందని ఒకరి గురించి చెప్తాం? మనకేం తక్కువైంది? మనకేం కర్మ పట్టింది? శత్రువుని సైతం ప్రేమించి శత్రువుకి స్థానం ఇచ్చి ఆత్మార్పణం చేసుకున్నటువంటి యోగులు మన దాంట్లో ఉన్నారు. అడగంగానే తన శరీరాన్నే తొలిసి ఇచ్చినటువంటి శివి చక్రవర్తి మన ధర్మంలో వచ్చాడు. బలి చక్రవర్తి మన ధర్మంలో వచ్చాడు. ఇచ్చిన మాట కోసం ఆలును సైతం అమ్ముకున్న హరిశ్చంద్రుడు మన ధర్మంలోనే ఉన్నాడు. అటువంటివి మనకు నేర్పించిండ్రు మన వాళ్ళు.